డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆ మేడం గారు అయన్నీ ఊరికే నా పిల్లం మాటలు ఎందుకండి అమ్మగారు. అది రోజు తాగుబోతు గొల్లిగాడు, తాగుబోతు గొల్లిగాడు తిడుతుంది మేడం. మేడం గారు, అమ్మగారు నేను డైరెక్ట్ మీ దగ్గరికి ఎందుకొచ్చానంటే, అమ్మగారు నేను అడ్డ తలుపు వచ్చినప్పుడల్లా తాగేత్తాను అమ్మగారు. నా పిల్లని తిట్టినప్పుడల్లా తాగేత్తాను అమ్మగారు. అమ్మగారు నాకు ఊడికొచ్చేస్తుంది మేడం. అమ్మగారు కొంచెం నాకు ఒక 2 గ్యాస్ బాటిల్ ఎక్కించిరా. త్వరగా 2 గ్యాస్ బాటిల్ ఎక్కించిరా. అమ్మగారు అవునమ్మగారు తలుపొచ్చినప్పుడు తాగేత్తాను, తిట్టినప్పుడల్లా తాగేత్తాను. నువ్వు ఊరుకోయా నీకు తెలీదు ఊరుకోయా. ఇది అలాగే మా అమ్మగారు అది అలా రోజు నన్ను తిడుతుంది మేడం. తిట్టినప్పుడల్లా తాగేత్తాను అమ్మగారు. డబ్బులయిపోతాయి మేడం. అమ్మగారు కొంచెం అమ్మగారు నన్ను కొంచెం రచించండి అమ్మగారు. తిమిరొచ్చేస్తుంది మేడం. తిమిరొచ్చినప్పుడు మందు తాగేత్తాను మేడం. మందు తాగినాక తిమిరి తగ్గిపోతుంది మేడం. మంచి మందే కదా మేడం. మేడం గారు మీకు దండం పెడతాను మేడం. నన్ను ఎలాగైనా రచించండి మేడం. ఎందుకంటే మేడం గారు అది తిమిరొచ్చేస్తుంది మేడం. చెకింగ్ వచ్చేస్తుంది మేడం. ఉడికిపోతాను మేడం. ఆ మందేయగానే రిలాక్స్ అయిపోతుంది మేడం. ఆ మందేయగానే అబ్బా! ఎంత బాగుందండి. చాలా బాగుంటది మేడం. దయచేసి మేడం గారు కొంచెం కొంచెం నాకు హెల్ప్ చేయండి మేడం. మేడం బీపీ తగ్గిపోతుందని భయం మేడం. బీపీ ఎక్కువైపోతుందని భయం మేడం. బీపీ ఎక్కువైపోతుందని ఒకసారి తాగేత్తాను మేడం. బీపీ తగ్గిపోతుందని ఒకసారి తాగేత్తాను మేడం. అమ్మగారు నన్ను ఒకసారి తనిఖీ చేయండి అమ్మగారు. ఊరికే ఇదే మేడం దీనితోటి ఇదే బాధ మేడం అస్తమానం. తనిఖీ చేసుకోండి. మేటరు మేడం మొన్న అలాగా బండి పైన ఎళ్ళాను మేడం. పోలీసోడు మీటర్ ఎట్టాడు మేడం. అది నేను ఊదనన్నాను మేడం. ఆయన ఊదమనమని నిన్ను ఊదనన్నా ఆయన ఊదమని. మేడం ఊదితే మీటర్ ఎగిరిపోయింది మేడం. ఏమ్మగారు ఏం చేయాలో తెలీదండి పోలీసన్న. "నువ్వు వెంటనే ఎళ్ళిపోరా" అన్నాను మేడం. "నువ్వు వెంటనే ఎళ్ళిపోతే ఎళ్ళిపోయాను మేడం. ఎళ్ళిపోయినంటే నా పిల్ల మళ్ళీ ఊదమంది మేడం. మళ్ళీ మీరు అక్కడ ఊదారు కదా! నాది ఒకసారి ఊదండి" అన్నాను మేడం. మేడం ఊదాను మేడం. ఊదితే మీటర్ అంతా పేలిపోయింది మేడం. అక్కడ మీటర్ పేలింది. మా ఆవిడ దగ్గర మీటర్. మేడం మీటర్ పేలడం ఏంటండి తిట్లు మేడం. బాగా తిడుతుంది మేడం. తిట్లు తిడుతుంది ఇంకా తాగేయాలనిపిస్తుంది మేడం. మీరైనా ఒకసారి చెప్పండి మేడం. నాకెందుకు అర్థం తాగేయాలనిపిస్తుంది మేడం. మేడం 2 గ్యాస్ బాటిల్ ఎక్కించండి మేడం. ఏదోటి ఏది గ్యాస్ 2 గ్యాస్‌లు ఎక్కించండి మేడం. హెచ్‌పీ గ్యాస్ గాని, మా ఇండియన్ గ్యాస్ గాని 2 ఎక్కించండి మేడం. ఏదో గ్యాస్ ఎక్కించండి మేడం. ఇండియన్ అయితే ఇండియన్‌లో ఉంటది మేడం. హెచ్‌పీ అయితే హెచ్‌పీలో ఉంటాను మేడం. అసలు నాకు నచ్చడం లేదు మేడం. ఏదో అవుతుంది మేడం నాకు. ఊరికొచ్చేస్తుంది మేడం. ఉదయాన్నే తాగకపోతే మెంటలొచ్చేస్తుంది మేడం. ఆ మెంటలొచ్చిన తర్వాత పిల్లని తిడతాను మేడం. ఏటైపోతుందో తెలీదు మేడం. ఈ మందేటో తెలీదు కానీ మేడం మొత్తం తాగాలనిపిస్తుంది. మేడం తాగుతుంటే స్వర్గంలోకి తేలినట్టుంది మేడం. మేడం నేనైతే చచ్చిపోతాను అనుకుంటున్నాను. చచ్చిపోతున్నానని సగం తాగేత్తాను మేడం. భయంతో సగం తాగేత్తాను మేడం. చచ్చిపోతానని సగం తాగేత్తాను. భయంతో సగం తాగేత్తాను మేడం. నా పిల్లని తిడుతుందని గాని ఇంకా సగం తాగేత్తాను మేడం. అలాగ 3 సార్లు తాగుతాను మేడం. పిల్లని తిడుతుంది ఒకసారి తాగుతాను మేడం. చచ్చిపోతాను భయంతోటి ఒకసారి తాగుతాను మేడం. ఓడికొచ్చిందని ఒకసారి తాగుతాను. మేడం డాక్టరమ్మ నన్ను ఎలాగైనా బతికించండి మేడం. మీకు దండం పెడతాను మేడం. అమ్మ ఫీజు మాత్రం ఇచ్చుకున్నాను గానీ మందు ఇచ్చుకుందును గానీ నన్ను కొంచెం రక్షించండమ్మ. మీకు దండం పెడతాను తల్లి. అమ్మమ్మకి దండం పెడతాను కొంచెం రక్షించండమ్మ. మిమ్మల్ని రక్షించండి. అమ్మో! మీరు డాక్టర్ అంతేలే మీరు డాక్టర్లు దేవుడితో సమానం అంటమ్మా. అమ్మ నా మందు తాకండి ఏదైనా మందు ఇవ్వండి అమ్మ. కొంచెం నా పిల్లని తిట్టకండి కొంచెం మందు ఇవ్వండి అమ్మ. నా పిల్లని తిట్టకండి కొంచెం ఇవ్వండి. నన్ను మందు తాకండి కొంచెం మందు ఇవ్వండి మేడం. అమ్మ హెచ్‌పీ గ్యాసు ఇండియన్ గ్యాస్ ఏదో గ్యాస్ 2 గ్యాస్‌లు ఎక్కించండి మేడం. చల్లగా ఉంటది మేడం. మీ బతుకంతా అమ్మ మీ ధ్యానమంతా మీకు రుణపడి ఉంటాను మేడం. నమస్కారం.